ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ వఖాల ఫీ మౌదిన్ ఆఖర్ షహరు రమదాన్ అల్లదీ ఉందిల ఫీహిల్ ఖురాన్. సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా యావత్ మానవాళి శ్రేయస్సు కొరకు మొట్టమొదటి మానవుడు ఆదం దగ్గర నుంచి ప్రళయం వచ్చేంత వరకు చిట్ట చివరి మానవుడు ఎవరైతే వస్తారో అప్పటి వరకు అందరి శ్రేయస్సు కొరకు అల్లాహ్ తబారక వ తఆలా తన దివ్యవాణిని గ్రంథాల రూపములో తనకు ఎంతో ప్రీతివంతులైనటువంటి ప్రవక్తలపై అవతరింపజేశాడు. ఈ తరుణంలోనే చిట్ట చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై చిట్ట చివరి గ్రంథము ఖురాన్ అవతరింప చేయడం జరిగినది. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయస్సు 40 సంవత్సరాల దగ్గర పడినదో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఉన్నటువంటి జబల్ నూర్ అని ఒక పర్వతములో, హిరా అనే ఒక గుహలో ధ్యానం చేసుకుంటూ అల్లాహ్ తబారక వ తఆలా ఆరాధిస్తూ ఈ సృష్టికర్త గురించి ఆలోచిస్తూ ఈ సృష్టిని చూసి అల్లాహ్ తబారక వ తఆలాను తెలుసుకుంటూ జీవనం గడుపుతున్న సందర్భంలో దైవదూతల యొక్క నాయకుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారి ద్వారా ఈ ఖురాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేయడం జరిగినది. ఖురాన్లో 23 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తిగా ఖురాన్ అవతరింపజేయడం జరిగినది. ఈ ఖురాన్ యావత్ మానవాళికి ఒక మార్గదర్శనం, యావత్ మానవాళికి ఒక రుజు మార్గం, యావత్ మానవాళికి ఒక మంచి మార్గం చూపించింది. అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్ను అవతరింపజేయడం జరిగినది. మరియు ఈ ఖురాన్ వల్ల రంజాన్ మాసానికి ఇంత విశిష్టత వచ్చినది. ఎందుకంటే రంజాన్ మాసంలోనే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ని అవతరింపజేశారు. అందుకని చెప్తారు, ఇన్నా అన్జల్నా ఫీ లైలతిల్ ఖద్ర్ అని ఒక దగ్గర, షహరు రమదాన్ అల్లదీ ఉందిల ఫీల్ ఖురాన్ అని చెప్పి ఒక దగ్గర స్పష్టంగా ఖురాన్లో చెప్పడం జరిగినది. ఈ రంజాన్ మాసంలో ఖురాన్ ఎప్పుడైతే అవతరింపజేయడం జరిగినదో అల్లాహ్ తబారక వ తఆలా ఈ రంజాన్ మాసంలో శుభాలు, వరాలు, బహుమతులు అనేకంగా అల్లాహ్ తబారక వ తఆలా ఇవ్వడం జరిగినది.